ఐదేళ్ల క్రితం జగన్ సీఎం అయ్యే నాటికి రాష్ట్ర అప్పులు ఎన్నున్నాయి? జగన్ సీఎం గా దిగిపోయే సమయానికి అప్పులు ఎంతకు చేరాయి? కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే సమయానికి రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం ఏంటి అసలు? సరే, ఇప్పుడు 2019లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం అప్పగిచ్చే నాటికి మన అప్పులు స్థూలంగా 3,62,000 కోట్ల 375, అంటే 3,62,375, ఒక 5-10 కోట్లు అటు ఇటు ఉండొచ్చు. 5 సంవత్సరాల్లో రామారామి కనీస పక్షంలో చూసుకుంటే 9 లక్షల కోట్లు అప్పులు వచ్చాయి. సో మనం ఆర్బీఐ అప్పులు చూసుకున్నా కూడా దాదాపు అంటే 2014 to 19 కలుపుకుంటే కూడా మనకు దాదాపు 5 లక్షల కోట్లు దాటిపోయింది. ఈ 5 సంవత్సరాలు మాత్రమే ఆర్బీఐ అప్పు మాత్రమే తీసుకున్నా కూడా 2,70,000 to 2,80,000 క్రోర్స్కి వచ్చింది. అంటే మొత్తం అప్పులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి స్థూలంగా చూస్తే కనీస పక్షంలో 13 లక్షల కోట్లు ఉంటాయి. కానీ దీంట్లో మనకు బాగా స్పష్టంగా, ఎందుకంటే ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఆర్టీఐ కింద కానీ ఎక్కడ కానీ ఇవ్వలేదు. ఇది మన బిట్స్ అండ్ పీసెస్ ద్వారా మన సమాచారం మేరకు దాదాపు 13 లక్షల కోట్లు ఉంటుంది సార్ టోటల్ అప్పులు. సో ఈ 13 లక్షల కోట్లు ఎలా వచ్చింది అంటే రకరకాల కార్పొరేషన్ ద్వారా, దాన్ని స్త్రీ నిధిలో 750 కోట్ల దగ్గర నుంచి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 450 కోట్స్ దగ్గర నుంచి, మ్యారిటైమ్ కార్పొరేషన్లో 750 కోట్స్ దగ్గర నుంచి, ఇట్లా ప్రతి ఒక్క జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపూరు, పలు కార్పొరేషన్లు, ఏపీఎండిసి నుంచి 7,000 కోట్లు, ఇట్లా చిల్లర మల్లరగా దొరికిన చోట దొరికినట్టుగా అప్పులు చేస్తారంటారే ఆ టైప్లో అప్పులు చేస్తున్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీలు అప్పులు ఇవన్నీ కలిపి మేము కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన, ఇంకా ఇవ్వాల్సిన బకాయిలు, ఇవన్నీ వేసుకుంటే స్థూలంగా 13 నుంచి 14 లక్షల కోట్లు అని చెప్పారు. కానీ మన దగ్గర ఉండే లెక్కల ప్రకారం అయితే క్లోజ్ టు 13 lakh crores ఉన్నాయండి. సో ఇంకా శ్వేతపత్రం వస్తే ఇంకా స్పష్టంగా ఎగ్జాక్ట్ ఒక్కొక్క ఎంటిటీకి ఎంత అప్పులు ఉన్నాయో అన్న విషయం వస్తుంది. ఆర్బీఐ అప్పులు మాత్రమే తీసుకుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ 5 లక్షల కోట్లకు పైగా ఆర్బీఐకి చెల్లించాల్సి ఉంది. ఆర్బీఐ అప్పుల వడ్డీ మాత్రమే ఇప్పుడు ఈ ఒక సంవత్సరానికి 24-25కి 28,000 కోట్లు కట్టాల్సి ఉంటుంది మనం ఎవ్రీ మంత్. అంటే దాదాపు రోజుకి లెక్కేసుకుంటే దాదాపు 90 కోట్లు మనం వడ్డీకే కడతాం.